2025 అంతా రష్మికదే. 2025 రష్మిక సినీ ప్రయాణంలో గొప్ప ఏడాది. ఈ సంవత్సరం 5 విభిన్న పాత్రలతో పాన్ ఇండియా స్థాయిలో మెరిసింది ఆమె. రష్మిక గ్లామర్ పాత్రలకే పరిమితం కాదు, వైవిధ్యభరితమైన నటన ప్రాధాన్య పాత్రల్లోనూ మెప్పిస్తోంది. స్క్రిప్ట్ల ఎంపికలో తన వైవిధ్యాన్ని బలంగా చాటి చెప్పింది. పుష్ప 2 విజయంతో గత ఏడాదిని ఆమె ఘనంగా ముగించింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో చావాలో మహారాణిగా రాజసం ఒలికించింది, అందరినీ మెప్పించింది. దాదాపు 100 కోట్ల పైచిలుకు బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా 800 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సికిందర్లో సాయిశ్రీ రాజ్కోట్ అనే గ్లామర్ యువతిగా, ధనుష్తో కుబేరాలో సమీరా అనే అమాయకత్వం నిండిన అమ్మాయిగా వైవిధ్యభరిత నటనతో అందరినీ కట్టిపడేసింది. వీటిలో సికిందర్ మంచి ఆరంభ వసూళ్లు దక్కించుకోగా, కుబేరాతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. దీపావళి సీజన్లోనూ థామా చిత్రంతో భేతాల యువతిగా అందరినీ భయపడుతూనే యాక్షన్తోనూ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ జోరును కొనసాగిస్తూ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఆమెకి తొలి నాయికా ప్రాధాన్య చిత్రం. ఒక బ్రేకప్ తర్వాత అబ్బాయి నుంచి ఎదురయ్యే బ్లాక్ మెయిలింగ్ని భూమిక అనే అమ్మాయి ఎలా తట్టుకుని నిలబడిందనేది ఈ చిత్ర ప్రధానాంశం. పతాక ఘట్టాల్లో ఆమె నటన, పలికిన సంభాషణలు ప్రతి ఒక్కరి మదిపై చెరగని ముద్ర వేశాయి. రష్మికకు వ్యక్తిగతంగానూ ఈ ఏడాది ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం జరిగింది. కొత్త ఏడాది ఆరంభంలో వీళ్ళు పెళ్లిపీటలెక్కే అవకాశం ఉంది. అయితే రష్మిక ప్రస్తుతం మైసా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇకపై అలాంటి చిత్రాలు చేయను. అను ఇమాన్యుయల్. అవకాశాల కోసం ఆరాటపడే తత్వం నాది కాదు. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా ఇకపై రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటోంది అను ఇమాన్యుయల్. ఆమె ఇటీవలే రష్మికతో కలిసి ది గర్ల్ ఫ్రెండ్ లో నటించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఊపు ఊపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో అను ఇమాన్యుయల్ విలేకరులతో మాట్లాడుతూ, హాలీవుడ్ సినిమాల్లో హీరో, హీరోయిన్, విలన్ ఇలా విభజన ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ కథను ముందుకు నడిపే విధంగా పాత్రల్ని సిద్ధం చేస్తారు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం కోసం దర్శకుడు అలాంటి ప్రయత్నమే చేశారు. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే చిత్రం ఇది. దీంట్లో నాది చిన్న పాత్ర అయినా తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. నా సినీ ప్రయాణం పట్ల అసంతృప్తిగానే ఉన్నా, కానీ నటిగా ఓ సంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, కార్తీ, శివకార్తికేయన్ లాంటి పెద్ద స్టార్స్తో కలిసి నటించాను. అయితే నా కెరీర్లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. 4 డ్యాన్స్ స్టెప్పులు వేసి కొన్ని డైలాగ్స్ చెప్పిస్తారు అంతే. అందుకే ఇకపై అలాంటి పాత్రలు నేను చేయకూడదనుకుంటున్నా అన్నారు ఆమె. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.